సినిమాపై సంచలన ఆరోపణలు కోర్టుకెక్కిన నాని ఫ్యాన్. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 3 సినిమా 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది. మహిళా రచయిత విమల్ సోని తన కథను కాపీ చేశారంటూ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రాసిన ఏజెంట్ 11 మరియు ఏజెంట్ వి కథల నుంచి హిట్ 3 స్క్రిప్ట్ను తీసుకున్నారని ఆమె ఆరోపించారు. నాని గాఢ అభిమానిగా చెప్పుకున్న విమల్ తన ఒరిజినల్ కథను కోర్టుకు సమర్పించి చిత్ర బృందంపై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. గతంలోనూ శైలేష్ కొలను ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా కథను కాపీ చేశారని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో హిట్ 3పై వచ్చిన తాజా ఆరోపణలు చిత్ర బృందాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ కోర్టు కేసుపై ఎలాంటి తీర్పొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హాట్ ఫోటోషూట్స్ తో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న రితికా సింగ్. సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన రితికా సింగ్ ఇప్పుడు కెరియర్ను మళ్లీ ట్రాక్ పైకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. తెలుగు, తమిళ సినిమాలతో గుర్తింపు పొందిన ఈ నటి గతేడాది రజనీకాంత్తో బెటాలియన్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రితికాకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరవింద్ స్వామితో వనంగముడి అనే ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఇప్పుడు కొత్త అవకాశాల కోసం ఆమె సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఆకర్షణీయమైన ఫోటోషూట్స్తో అభిమానులను అలరిస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షించేందుకు శ్రమిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. రితిక ఈ కొత్త వ్యూహంతో సినీ రంగంలో మళ్లీ సత్తా చాటుతుందా? ఆమె కెరియర్కు గ్లామర్ లుక్ కొత్త ఊపు తెస్తుందా లేదా ప్రయత్నం ఫలించకుండా పోతుందా? రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. యానిమల్ విలన్ వారసుడి లాంచ్ కు గ్రాండ్ ప్లాన్. యానిమల్తో విలన్గా మారి సత్తా చాటుతూ క్రేజీ ప్రాజెక్టులతో జోరు మీదున్నారు బాబీ డియోల్. ప్రస్తుతం ఆయన హిందీలో ఆల్ఫా, తెలుగులో పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు, తమిళంలో విజయ్తో జననాయకన్ చిత్రాల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉండగా బాబీ డియోల్ తన కుమారుడు ఆర్యమన్ను బాలీవుడ్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తన హోమ్ బ్యానర్లో ఆర్యమన్ డెబ్యూ చిత్రాన్ని నిర్మించేందుకు బాబీ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నారు. కథ ఖరారైన తర్వాత దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ ప్రాజెక్టును డియోల్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బాబీ విలన్గా మెప్పిస్తూనే తన వారసుడి ఎంట్రీకి గ్రాండ్ ప్లాన్ వేస్తూ బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారారు. ఆర్యమన్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. కష్టాల్లో కింగ్డమ్ విడుదలకు ముందే నెగటివ్ టాక్. హరిహర వీరమల్లు చిత్రం విడుదల తేదీల సందిగ్ధత కింగ్డమ్ టీంను కలవరపెడుతోంది. జూలై 24న ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తుండగా కింగ్డమ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ వేరే తేదీ కోసం ఆలోచిస్తున్నారు. అయితే హరిహర బృందం నుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో గందరగోళం నెలకొంది. జూలై 25న కింగ్డమ్ విడుదల చేయకపోతే తమ్ముడు, వార్ 2, కూలీ వంటి భారీ చిత్రాలతో పోటీ తప్పదు. దీంతో కేవలం 2 వారాల కలెక్షన్ సమయం మాత్రమే దీంతో కేవలం 2 వారాల కలెక్షన్ సమయం మాత్రమే మిగులుతుంది. వరుస వాయిదాలతో కింగ్డమ్ పై నెగటివ్ టాక్ వ్యాపిస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ల ఒత్తిడి, ప్రమోషన్లకు సమయం లేకపోవడం టీంను ఇబ్బంది పెడుతోంది. రిలీజ్ తేదీపై స్పష్టత లేకపోవడంతో ప్రమోషన్లకు తగిన సమయం దొరకడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. త్వరగా తేదీ ఖరారు చేయకపోతే సినిమాపై ఆసక్తి సన్నగిల్లే ప్రమాదం ఉందని అభిమానులు హెచ్చరిస్తున్నారు. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.